పొలములో పెరిగిన కదుపును తీసిన శ్రామికుడా, రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపిన నాయకుడా, జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా, నవ్యాంధ్రను నవరత్న కాంతులతో ఆదుకున్న మహోన్నతుడా, భరతమాత గర్విస్తున్నదయా నీ పాలన మోహమని, తెలుగు తల్లి సంతోషించినయా నీ పాదము తను మోసెనని, సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటూ జీవిస్తున్నావు. సాహో సాహో సాహో, మా ధైర్యం స్థైర్యం నీవే జయ హో. సాహో 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 సాహో, జన ధైర్యం స్థైర్యం నీవే జయ హో. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ మెయిన్ గేట్ దగ్గర నుంచి దాదాపుగా వేలాది మంది యువతతో 500 నుంచి 1000 బైకులతో మరి ముఖ్యమంత్రి గారికి రేపు వస్తున్నటువంటి తరుణంలో ఆయన రాకను స్వాగతిస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఈ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి ఆయన మాకు అందించిన నష్టపరిహారానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మరి థ్యాంక్ యూ సీఎం సార్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మరి వేలాది మంది మీరు చూస్తూ ఉన్నారు. యువత అంతా కూడా ఈ కార్యక్రమంలోని ముఖ్యమంత్రి గారు రాకను స్వాగతిస్తూ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నోవాటాల నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా పాత పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చి జగదంబ జంక్షన్ ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసినంత వరకు కూడా ఈ ర్యాలీ వేలాది మంది యువతతో సాగుతూ ఉంది. మత్స్యకారులకి ఈరోజు ఒక పేదల పక్షం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేదల పాలిట పెన్నిది. ఆయన 2019లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు మత్స్యకారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు సంక్షేమానికి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి మరి అది మరువరానిది. మరి 2024 ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోని చేపట్టాలని చెప్పి ఆయన పక్షాన మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ప్రజలందరూ కూడా మహిళలు అందరూ పేద బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు లేనటువంటి సంక్షేమ పథకాలు ఈ 2019 జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టిన తర్వాత మరి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఒక బటన్ నొక్కి అందరికీ ఖాతాలు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ఇటువంటి మంచి జరగాలంటే మరి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వేరే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేనే ఈ పథకాలన్నీ అమలు అవుతాయి, వేరే వాళ్ళు వచ్చినట్లయితే కనుక ఈ పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తారని చెప్పి ఆలోచన కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల్లో ఉంది. కాబట్టి ఈ మరి ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారికి మేము స్వయంగా కలిసి వారికి మరి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పుడు ఈ రోజు వరకు రాలేదు. రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలోని సిద్ధమైన కార్యక్రమంతో మరి భీమిని తగరపోసలో ఏర్పాటు చేస్తున్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలోని ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో అదేవిధంగా ఈరోజు రిపబ్లిక్ డే కూడా కావడంతో మరి వైఎస్ఆర్ జెండాలు అదేవిధంగా జాతీయ జెండాలతో ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి వేలాది మంది యువతతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంటే రేపు వస్తుంటే ఈరోజే మాకు విశాఖపట్నంలోని పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు మరి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు. మరి రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే ఈ ముఖ్యమంత్రి మాత్రం ఉత్తరాంధ్రాన్ని హక్కుని చేర్చుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా మరి విశాఖపట్నం అభివృద్ధిలో పదవులు నడిపించడానికి విశాఖపట్నాన్ని కేంద్రంగా తీసుకొని ఒక రాజధాని ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ఉత్తరాంధ్రాన్ని ఆదుకోవడం కోసం ఉద్యానాన్ని బాగు చేయడం కోసం ఆయన చేసినటువంటి రీసెర్చ్ హాస్పిటల్ కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి జీవితంలోని చెరగని ముద్ర వేస్తాయి. మత్స్యకారులలోని పేద బడుగు బలహీన వర్గాల్లో ఆయన ఒక ఆశాజ్యోతిగా నిలిచిపోతారు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు మరి ఆయనకు మద్దతుగా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం.